వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మన కాకినాడలో 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉందన్నమాట. ఇదే ఆ హౌస్. ఎంట్రన్స్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోయేలాగా సూపర్గా డిజైన్ చేశారనమాట. వీడియో అయితే మరి కంప్లీట్గా చూసేయండి. చూసేలా వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడిగేయండి. ఓకే, సో గేట్ ఓపెన్ చేయగానే అవుట్ సైడ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ లుక్ అంతా కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనకి ఆల్ టైక్ షో లైట్స్ కూడా ఇచ్చారు. సరిగ్గా నేను షూట్ చేసేటప్పటికి కరెంట్ లేదనమాట, అందుకే మీకు లైట్స్ ఆన్ చేసి చూపించలేకపోతున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అవుట్ సైడ్ స్టెప్స్ కింద మనకి ఈ విధంగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ వాష్ ఏరియా కూడా ఒక ట్యాప్ అయితే వచ్చింది గేట్ ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ వుడ్ టేక్ యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. డోర్ ఓపెన్ చేయగానే లివింగ్ రూమ్ ఇదంతా కూడాని సూపర్గా డిజైన్ చేశారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మనం డోర్ ఓపెన్ చేయగానే లివింగ్ ఏరియా అంతా కూడా ఎలా ఉంది అనేది మీకు చెప్తున్నాను. రైట్ సైడ్లో మనకి ఈ విధంగా బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట. 2 BHK కాబట్టి 2 బెడ్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూపించేస్తాను. అండ్ ఈ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది మరి. అండ్ కబోర్డ్స్ కూడా స్టోరేజ్కి అండ్ వార్డ్రోబ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి అనేది. అండ్ విండోస్కి మనకి బెడ్రూమ్లో 2 విండోస్ అయితే వచ్చేసాయి అనమాట. ప్రతి బెడ్రూమ్లోనూ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ ఎలా ఉంది అనేది మీకు కబోర్డ్స్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. అండ్ ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూంలో కూడా మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి లేటెస్ట్ డిజైన్స్వే పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నా కష్టాన్ని మీరు గుర్తించి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ అనమాట. సో ఇక్కడ ఇంకా చిన్ని అంటే లైక్ ఇక్కడ గ్లాస్ అయితే మనకి నచ్చినట్టు పెట్టడం కోసం అలా వదిలేశారనమాట. మీకు ఆ గ్లాస్ కూడా పెట్టేసే ఇస్తారు. పూజా రూమ్ కూడా స్పేస్ ఎక్కువగానే ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఎవ్రీ బెడ్రూమ్ మనకి సీలింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి విండో కూడా 2 విండోస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి కబోర్డ్స్ అంటే సేమ్ థీమ్స్ అయితే ఇచ్చారనమాట. కబోర్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్. 114 గజాల్లో అయితే కట్టారు ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే డైరెక్ట్లీ విజిట్ చేసి హౌస్ చూడాలి అన్న, హౌస్ కొనాలి అన్న డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. వన్స్ చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్కి ఎదురుగా బెడ్రూమ్ వచ్చింది కదా. పూజా రూమ్కి బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ కిచెన్ వస్తుందన్నమాట. ఇదంతా కూడా మీకు మోడ్యులర్ కిచెన్ అయితే ఇచ్చారు. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ థీమ్తో చాలా బాగుంది. స్టోరేజ్ అయితే మాత్రం చాలా హెవీ స్టోరేజ్ అయితే ఇచ్చారు కిచెన్లో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా కబోర్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ఫుల్లీ హెవీ స్టోరేజ్కి బాగా డిజైన్ చేశారు కిచెన్ అనేది. సో మోడ్యులర్ కిచెన్ కాబట్టి ర్యాక్స్ వస్తాయి. అండ్ టైల్స్ థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ చిమ్నీ హోల్ కూడా ఇచ్చేసారు. సో కంప్లీట్ లుక్ అయితే చూస్తున్నారు కదా. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 55 lakhs అయితే చెప్తున్నారు. అండ్ నెగోషియబుల్. మీరు కాంటాక్ట్ చేసి లైక్ మీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడ కొత్తూరు జంక్షన్ ఉంది కదా. సో అక్కడ హంసవాహిని స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. అండ్ నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.